తిరుగుదామా? రైట్. ఫస్ట్ ఒక ముద్ర ఉన్నది, దీని పేరు ఆది ముద్ర, మహాముద్ర అనేది. ఈ యొక్క రింగ్ ఫింగర్ దగ్గర చివరి కనుక ఉంచాలి. ఈ బట్టలు ఇలా పెట్టుకుంటారు. ఈ నాడు పెడగానే మీకు హార్ట్ బీట్ తెలుస్తుందా? హార్ట్ బీట్ ఎలా ఉందో యాక్చువల్లీ చూడండి. ఈ సైడ్లో పెడతానే రింగ్ ఫింగర్ కారణంలో పెడతానే మీకు హార్ట్ బీట్ చూస్తుంది. నొప్పి వస్తుంది ఎప్పుడన్నా? నొప్పి వస్తుందంటే మురికి ఉన్నట్టు, నరాల్లో మురికి ఉంది, వాతం ఉంది, పిత్తం ఉంది, నరాల్లో బ్లాక్ ఉంది, హార్ట్లో బ్లాక్ ఉంటుంది. ఇలా పెట్టుకోగానే మీకు నొప్పి వస్తుంది. బ్లాక్ ఉంటే మాత్రమే. నొప్పి లేని వాళ్ళకి ఏ నొప్పి రాదు, ప్రాబ్లం లేని వాళ్ళకి ఏ నొప్పి రాదు మనకు. ఓకే, ఇలా పెట్టుకుందాం. కాస్త సిట్రైట్లో కూర్చుందాం. సిట్రైట్లో ఆనుకోవద్దండి, కాస్త సిట్రైట్లో కూర్చోండి, ఆనుకోకండి. మనకు బాగా కూర్చొని ఏ పరమ గురువు అన్న తలకాయ వచ్చి ధ్యానం చేశాడండి? ఏ పరమ గురువు అన్న తలకాయ వచ్చి ధ్యానం చేశాడా? మనం ఏం చేస్తాం? మనం అంత రాంగ్ చేస్తున్నాం. మనం ఎరుకతో ఉండడమే కదా. మరి మనం ఏం చేస్తున్నాము? అందుకోసం ధ్యాన ఫలితం సంపూర్ణ రావట్లేదు మనకు. తలకాయ వచ్చి ధ్యానం చేయొద్దండి. ఇట్స్ ఇట్ వెరీ డేంజర్. మీకు తెలియదు అది. తలకాయ వచ్చి ధ్యానం చేసి ఏమవుతుంది సార్? బ్రెయిన్లో కిస్మియాని కెమికల్ రియాక్షన్ అవుతుంది. కిస్మియాని కెమికల్ రియాక్షన్. ఆ కెమికల్ రియాక్షన్కి అడిక్ట్ అవుతాం మనం, ఒక మత్తుగా అడిక్ట్ అవుతాం మనం. అదే ధ్యానం అనుకుంటున్నాం మనం, అదే యోగం అనుకుంటున్నాం మనం. అది కాదు. ఏ పరమ గురువు కూడా తలకాయ వంచి ధ్యానం చేసినట్టు ఎక్కడన్నా ఉందా? ఒక్కరు చూపించండి నాకు. మనం రాంగ్ చేస్తాం కాబట్టి మనకి జ్ఞానం సరిగ్గా రావట్లేదు. ఆ యోగ శాస్త్రాన్ని రాంగ్ చేస్తాం మనం. పూర్తిగా ఎరుకులో ఉండడమే ఇంపార్టెంట్. ఎరుకుల్లో ఉండి నిన్ను మర్చిపోవాలి, నీ దేహాన్ని మర్చిపోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. మనం మత్తులు కూర్చొని గురకపెట్టి నిద్రపోతున్నాం. ఇప్పటి నుంచి అశాస్త్రమైన సాధన వద్దు. శాస్త్రమైన సాధన, శ్వాస మీద ధ్యాస కరెక్ట్. బట్ మనం ఎంతవరకు దాన్ని తీసుకుందని అర్థం చేసుకున్నాము? కూర్చొని నిద్రపోతున్నామండి బాగా. వద్దు. ఇంక కాలం వాడికి స్వస్తి చెప్పండి. బుద్ధుడు ఏం చెప్పాడు? సరి అయిన ధ్యానము, సరి అయినది. బుద్ధుడు ఎక్కడన్నా తలకాయ వచ్చి ధ్యానం చేసేట్టు ఉందా? మరి మనం ఏం చేస్తున్నాం? పత్రిక మనల్ని ఏమని బోధిస్తాడు? అందరిని మైత్రేయ బుద్ధిలో పోలిస్తారు కదా. మనందరూ బుద్ధుల్లో ఉండాలి కదా. మరి మనం ఏం చేస్తున్నాం? తలకాయ వచ్చి ధ్యానం చేస్తున్నాం. చూడండి, కూర్చొని నిద్రపోతున్నాడు. అది యోగమా? మనల్ని మోసం చేసుకుంటున్నాం. ధ్యానం అని పేరుతో కూర్చొని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. వద్దు. ధ్యానం కోసం ధ్యానం చేద్దాం, నిద్ర కోసం నిద్రపోదాం. ధ్యానం అని పేరు కూర్చొని నిద్రపోవద్దండి. మనల్ని మనం మోసం చేసుకోవద్దండి. మనం ఇక్కడికి ఎందుకోసం వచ్చాం? ఇంత టైం ఎందుకోసం ఖర్చు పెడుతున్నాం? ఆధ్యాత్మిక ఎదగడం కోసం, ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా స్థితికి ఎదగడం కోసం వచ్చాం. భూమి మీదకి మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నామే, అది ఇంట్లో నిద్రపోవచ్చుగా. ధ్యానం అనే పేరు మనల్ని మనం మోసం చేసుకోవద్దండి. ఏ పరమ గురువు కూడా తలకాయ వచ్చి ధ్యానం చేయలేదు. సంపూర్ణమైన ఎరుకుతో ఉంటూ సహజ స్థితిలో ఉన్నాడు. మరి నిద్రకి ధ్యానానికి తేడా ఏమేంటండి? మనం మర్చిపోతే సంపూర్ణమైన ఎరుక. చూడండి, శ్వాస మీద ధ్యాస. శ్వాస రైట్. సరిగ్గా చేద్దాం. 45 minutes పర్ఫెక్ట్. ఒక్క శ్వాస కూడా వదలకుండా గమనించండి. అట్ టైం ఎలైట్మెంట్ ఈజ్ గ్యారంటీ. మీకు 100% నేను గ్యారంటీ ఇస్తా. 45 minutes ఒక్క శ్వాస కూడా వదలకుండా గమనించండి. అంతటి ఎరుక కావాలి. వీరబ్రహ్మగా ఏం చెప్పారు తెలిసిన? దృష్టి నిలిపినేని దేవుడు దిగివచ్చు, దృష్టి నిలపనేని నష్టపడును, దృష్టి ఎందు పరమ సృష్టి పుష్టమై ఉంది, కాళికాంబ హంస కాళికాంబ అని చెప్పాడు. దృష్టి నిలిపితే దేవుడు దిగి వస్తాడట. దృష్టి నిలబెట్టకపోతే నష్టపోతామంట. దృష్టి ఎందు పరమ సృష్టి పుష్టమై ఉంది, దృష్టి ఎందు
పరమ సృష్టి పుష్టమై ఉంది. మనం నిద్రపోతే దృష్టి నిలబెడుతున్నామా? నిలబెట్టలేం కదా. ఇవాళ నుంచి అశాస్త్రమైన ధ్యాన పద్ధతిని కట్టి పెట్టండి, దృష్టి నిలబెట్టండి. ఎవడి దృష్టి నిలబెడతాడో సృష్టిలో ఉన్న రహస్యము అర్థమవుతుంది, తానే దైవ స్వరూపం అన్న జ్ఞానం వస్తుంది. ఇవాళ నుంచి తలకాల వచ్చి ధ్యానం చేయొద్దండి. ధ్యానం కోసం ధ్యానం చేయండి. సంపూర్ణమైన ఎరుక 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 శ్వాస మీద ధ్యాస 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 అంటే ఏమండి? ఎరుక ఎరుక. మనం ధ్యానంకి ఎసెన్స్ ఏమండి? ఏమన్నా అధ్యయనం చేస్తాం ధ్యానంలో? సాక్షితత్వము. ఏమి జరుగుతున్నా సాక్షిగా వీక్షించడమే ధ్యానం యొక్క ఎసెన్స్. ఎందుకు అధ్యయనం చేయాలంటే ఈ జీవుణ్ణి ఈ జీవాత్మ గమనిస్తున్నాడు, ఆ జీవాత్మను పరమాత్మ గమనిస్తున్నాడు. ఎప్పుడైతే మనము గమనించడంలో నిష్ఠాతులం అవుతామో, మాస్టరీ అవుతామో, మనకు ఎరుక వస్తుంది. ఆయమే జీవాత్మ, ఆయమే పూర్ణాత్మ, ఆయమే పరమాత్మ జ్ఞానం వస్తుంది. దిస్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్. అది మర్చిపోయాం మనం. ధ్యాస పెట్టట్లేదు, మత్తులోకి జారుకుంటున్నాం. వద్దు, ఇంకొద్దు, మత్తు వద్దు, ఎరుక ముద్దు. మత్తు వద్దు, ఎరుక ముద్దు మనకు. ఓకే, రైట్. నొప్పి వస్తుందా? నొప్పి కాస్త భరించండి. నొప్పి లేదంటే మీరు అక్యూరేట్గా చూడండి. ఒక స్విచ్ వేస్తేనే కరెక్ట్గా దానికి సంబంధించిన లైట్ మండుతుంది. ఈ ఏలు ఇక్కడ పెట్టినా రాదు. అక్యూరేట్గా ఇక్కడ నాడి ఉంటుంది, నాడి పైన పెడితేనే హార్ట్లో బ్లాక్ క్లీన్ అవుతుంది. ఇంకా జీవితంలో హార్ట్ అటాక్ రానే రాదు. ఇక్కడ జస్ట్ ఇలా పెట్టుకుంటే చాలు. నేను ఎవరిది నేర్చుకున్నానంటే ఆ మహానుభావుడి పేరు నిఖిలేశానంద గురిగిరి. ఆయన వయసు 2000 సంవత్సరాలు. ప్రజెంటు ఆయన శంబాలాకి ఇన్ఛార్జిగా ఉన్నాడు. మహావతర్ బాబాజీ ఈ ముద్ర ఇచ్చాడు, ఈ మహానుభావుడు ఈ ముద్ర ఇచ్చాడు. ఆయన పేరు నిఖిలేశానంద గురిగిరి. గిరి సాంప్రదాయం. ఇప్పుడు మన సంత సదానంద గిరి ఉన్నారు కదా, అట్లా గిరి సాంప్రదాయం వాళ్ళు. ఓకే, పట్టుకుందాం. కాస్త సిట్రేట్లో సుఖాసనంగా. ఓకే, చూడండి. చిన్నపిల్ల అయిపోదామా? జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు మనకు? నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే చిన్న పిల్లాడైతే కానీ దేవుని రాజ్యానికి వెళ్ళలేవు అని చెప్పాడు. మరి మా చిన్నపిల్ల అయిపోదామా? రైట్, చూడండి, ఇలా చేద్దాం. ఎలా? అర్థమైందా? ఓకే, క్లోజ్ యువర్ ఐస్. 21 టైమ్స్ చేయండి అందరూ. క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్. ఎవరు కళ్ళు తెరవద్దండి. మన ముఖంలో అనేక రకాల మార్పులు వస్తున్నది. దురద వస్తుంది, చెవులు పాకినట్టు అనిపిస్తుంది. అద్భుతమైన వైబ్రేషన్ ఫీల్ అవుతాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సహజ శ్వాసను గమనిద్దాం. శ్వాసతో అనుసంధానం అవుదాం. సాక్షిగా వీక్షిద్దాం ఫ్రెండ్స్, సాక్షిగా వీక్షిద్దాం. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఆలోచన వచ్చాయా? ఇదివరకు కళ్ళు మూస్తే మనకు పిచ్చిగా ఆలోచన వచ్చేది. ఇప్పుడు 15 సెకండ్స్లో ఎంటీ అయిపోయింది. ధ్యానం చేయడం కాదండోయ్, ధ్యానం జరిగింది ఆటోమేటిక్గా. ధ్యానం ఎవరు చేయలేడండి. ధ్యానం మనం చేయగలుగుతామా? ధ్యానం జరుగుతుంది.
నీవు నీవు నీ ప్రయత్నం వదిలేస్తే దైవ ప్రయత్నం మొదలవుతుంది. సో ఈ సందర్భంగా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతామండి. భూమి స్థిరంగా ఉందా, అస్థిరంగా ఉందా? భూమి స్థిరంగా ఉందా? భూమి అస్థిరమైన భూమిలో మనం స్థిరత్వం కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నాము? వాట్ ఈస్ లాజిక్? అస్థిరమైన భూమిలో మనం స్థిరత్వం కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నాము? ధ్యానం స్థిరమా అస్థిరమా? ధ్యానము స్థిరము కదా. మనం అస్థిరమైన భూమిలో మనం ఎందుకు స్థిరత్వం కోసం ప్రయత్నిస్తున్నాము? వాట్ ఈస్ లాజిక్? భూమి ఎక్కడ తిరుగుతుంది? భూమి ఎక్కడ తిరుగుతుంది? అనంతమైన శూన్యంలో తిరుగుతుంది భూమి. అనంతమైన శూన్యంలో తిరుగుతుంది. మనం ధ్యానం చేస్తున్నాము, శూన్యంతో కనెక్ట్ అవుతున్నాం. మనం ఎప్పుడైతే మనము ఆ శూన్యంతో కనెక్ట్ అవుతామో ఆ భూమికి అవతలున్న శూన్యంతో కనెక్ట్ అవుతాము. అచంచంగా విశ్వం మొత్తం వ్యాపించినది శూన్యము. విశ్వం మొత్తం వ్యాపించినది ఆ శూన్యము. ఇది చెప్పాడు గౌతమ బుద్ధుడు. శూన్యము, పరిశూన్యము, మహాపరిశూన్యం చెప్పాడు. ఇప్పుడు వచ్చిందా లేదా శూన్యము? ఇదివరకు మనకి ఎలా ఉండేది ఆలోచనలు? పిచ్చిగా ఉండేది కళ్ళు మూసుకుంటే. ఇక్కడ దీన్ని ఏం చేసామని ఇక్కడ చెత్తను బయట నొక్కేసాం. చిన్నపిల్లలు చేసాం కదా, చిన్నతనం మనం అలా ఉండేవాళ్ళం కదా. చెత్తను, ఆ బ్లడ్ సెల్స్ని, ఆ మృత కణాలు ఎప్పుడు బయట నొక్కేసామో ఇక్కడ అక్యుపంచర్ పాయింట్ ఉందండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, హార్ట్ అటాక్ వచ్చినా, ఫిట్స్ వచ్చినా ఇక్కడ నొక్కామంటే వెంటనే యాక్టివ్ అవుతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉంది సొట్ట, ముక్కు కింద సొట్ట ఉందా లేదా? ఎందుకు భగవంతుడు సొట్ట పెట్టాడు? అద్భుతమైన పాయింట్ ఉంది. ఆ సొట్ట ఎలా ఉందంటే వెంకటేశ్వర స్వామి నామంలా ఉంటుంది. గమనించారా? అక్కడ అదిరినప్పుడు ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి చెత్త అంతా బయట వెళ్ళిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ ధ్యానం కుదిరిందండి. ఇప్పుడు కుదిరిందా లేదా? సో అనుభవం, ఇప్పుడు నాకు ధ్యానం కుదిరింది అన్న చెరిపెక్కతండి. వావ్! సో ఈ ముద్ర వదలదండి, పట్టుకుందాం. పర్ఫెక్ట్గా పట్టుకోవాలి. అక్యూరేట్గా పట్టుకుంటే నాడి స్పష్టంగా తెలుస్తుంది. హార్ట్ బీట్ ఎలా ఉన్నారో తెలుస్తుందా? రైట్. సెకండ్ వన్, ఇప్పుడు బ్రెయిన్లో డెడ్ సెల్స్ మొత్తం బయట నొక్కేసాము. ఇప్పుడు బాడీలో ఉన్న డెడ్ సెల్స్ అన్ని కూడా పాత మృత కణాలని కూడా బయట నొక్కుదాం. ఓకే, ఎలా? జస్ట్ పళ్ళు మీద పళ్ళు పెట్టుకుందాం. ఈ క్లోజ్ యువర్ ఐస్. గట్టిగా రిలాక్స్. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. రిలాక్స్. ఏమి జరుగుతున్నా సాక్షిగా వీక్షించడమే మనకు తక్షణ కర్తవ్యం. నిశ్చల చిత్తే జీవన్ముక్తి. ఎక్కడైతే నిశ్చలమైన చిత్తం ఉంటుందో అక్కడే కదా జీవించి ఉండగా ముక్తి ప్రాప్తమవుతుంది. నీ శిరస్సే శివలింగం, నీ శిరస్సే శివలింగం, నీ దేహమే పానవట్టం, నీలో ఉన్న ప్రాణమే గంగా జలం. ఎవడైతే తన ప్రాణాన్ని తీసుకెళ్ళి శిరస్సుపై నింపుతాడో వాడిని నిత్య శివార్చకుడు. ఎవరైతే నిత్యం శివార్చన చేస్తారో, శివుడికి అభిషేకం చేస్తాడో వాడికి ముక్తి ప్రాప్తమవుతుంది. ముక్తి, వాట్ ఇస్ ముక్తి? సర్వ దుఃఖాల నుంచి విముక్తి, సకల బంధాల నుంచి విముక్తి, సకల రోగాల నుంచి విముక్తి, సకల జన్మల నుంచి విముక్తి, సకల భయాల నుంచి విముక్తి, విశేషమైన ముక్తి, విశేషమైన విడుదల. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఎలా ఉంది?
థాట్స్ వచ్చినాయా? ఆలోచన వచ్చాయా? అస్సలేవు కదా. ఇంతకుముందు మనం కూర్చుంటేనే పిచ్చి పిచ్చిగా వచ్చేది కదా. ఇప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో థాట్లెస్ స్టేజ్కి వెళ్ళామే లేదా? రైట్. దీన్ని ఈ బ్రీత్ అంటారు. దీన్ని ఏమంటారు? ఈ బ్రీత్. ఇది చేయడం ద్వారా మనలో కుండలిని అవేకనింగ్ అవుతుంది, ఎలైట్మెంట్ వస్తుంది అండ్ ఇంటెలిజెన్స్ 3 వస్తుంది. చిన్న టెక్నిక్ తోటి కుండలిని అవేకనింగ్ అవుతుంది. అనండి. ఎక్కడ కదలిక వచ్చింది మనకు? మన మూలాధారంలో వచ్చింది లేదా? ఎక్కడ మనం మోషన్ పోతామో మూలబంధం పడుతుంది. మూలాధారంలో పైకి ఆకోచన జరుగుతుంది, మనకు మూలబంధం పడుతుంది. చూడండి, గుర్రాలు కడి చేసిన తర్వాత అక్కడ ఏం చేస్తాయి? మళ్ళీ లాగి వెళ్తాయి. దట్ ఈస్ మూలబంధ, అశ్వని బంధ. మనకు మూలబంధ, ఉజ్జాని బంధ, జలంధర బంధాలు లోపల బంధాలు ఉన్నాయి. అది చేస్తే మనకు శక్తి పుంజుకుంటున్నమాట. అంటేనే కుండలిని అవేకనింగ్ అవుతుంది. అవుదా లేదా? మన మూలాధారంలో పుష్పపోతుంది లోపలికి. మూలాధారంలో ఏముందంటే మలము, మూత్రము, వీర్యం 3 ఉంటుంది అక్కడ. సో మలమూత్రాలు కిందకి నొక్కుతాము, వీర్యం మాత్రం పైకి లేస్తుంది. మనలో ఓజస్తుంది కదా, అది తేజస్సుగా మారుతుంది. ఇప్పుడు నీరు వేడి చేస్తే ఏమవుతుంది? ఆవిరి అవుతుంది. అలా మనల్ని ఓజస్సు వేడి చేస్తే ఏమవుతుందంటే తేజస్సుగా మారుతుంది. అదే జ్ఞానము. దానికి వేడి కలపాలి. ఓజస్సుకి సో వీర్యానికి నీరుగా ఉన్నప్పుడు కిందకి లాగుతుంది. ఎప్పుడు దాంట్లో వేడి కలుపుతామో సో ఆవిరి పైకి వెళ్తుంది, జ్ఞానంగా వస్తుంది, శక్తివంతంగా తయారవుతాము. ఓకే, ఈ ముద్ర ఎవరు వదలొద్దండి. ఇది పవర్ఫుల్ ముద్ర. లోపల ఇదిగా పెట్టుకుంటే హార్ట్ అటాక్ జీవితంలో రాదు, నేను గ్యారంటీ ఇస్తా. ఈ ముద్ర ఎవరు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి జీవితంలో హార్ట్ ప్రాబ్లమే రాదు. హార్ట్ క్లీన్ అయిపోతుంది. పుట్టినప్పుడు ఎంత ప్యూర్గా ఉందో అంత ప్యూర్గా తయారవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి మేడం, ఎటన్నా పెట్టుకోకూడదు. నేను చెప్పింది చూడండి. మధ్యవేలికి రింగ్ ఫింగర్ మధ్యలో యాక్టివిటీ పట్టుకోవాలి. ఎటంటే పట్టుకుంటే స్విచ్ వెలగద్దండి, బయట బలుపు రాదండి, ఫలితం ఉండదండి. కరెక్ట్గా పట్టుకోవాలి. ఇలా కాదు, ఇలా చూడు, ఇది పాయింట్. ఇది సైడ్ పట్టుకోండి, సైడ్ రావాలి. కనబడలేదు మీకు? సైడ్కి కరెక్ట్గా పట్టుకోవాలి. సైడ్ పట్టుకోండి, ఇలా పట్టుకోవడం కాదు, ఇలా అక్కడ నాడి కొట్టుకోవాలి. లోపల పట్టుకుని చూడండి, సైడ్ డౌన్ కావాలి. అది ఎక్కడంటే పట్టుకుంటే రాదు, దాని పాయింట్ ఉంది. ముక్కులు ఇట్లే గాలి పీల్చాలి. ఇక్కడ గాలి పీల్స్తామా? ఇట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడతామా? అట్లా ఇది పాయింట్. ఇది హాకీ పంచర్ పాయింట్. ఇది నాడి కొట్టుకుంటుందా? హార్ట్ బిట్ట కొడుతుంది. ఇక్కడ తెలుస్తుందా? అది రైట్. థర్డ్ వన్ ఆనందక్రియ. మనలో ఉన్న వాతాన్ని బయట నొక్కేద్దాం. ఆ మేడం లేపండి. బాగా నిద్రపోతారు కూర్చొని. వాతాన్ని మొత్తం కక్కేద్దాం. వాతాన్ని, ఒళ్ళు వాతం పెరిగి అటు అవుతుంది తల్లి. ఒళ్ళు అవకటే కారణం ఏంటి? వాతం పెరిగిపోతుంది, ఉపకాయం వచ్చేస్తుంది. రైట్, వామ్ చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్. వామ్ చేయండి. వాతం మొత్తం కక్కేద్దాం. ఓకే, రిలాక్స్. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఎలా ఉందండి? ఎంటీ అయిపోయింది లేదా మైండ్? నాకు ఆలోచన వచ్చాయని చెప్పే కదండి. నో ఆలోచనలు. మీకు ఇంకా ఆలోచన వస్తుందంటే బయటగా లోపల ఎంటర్ అయ్యేట్టు లెక్క. మీరు ప్రాపర్గా చేయట్లేదు. చేస్తే ఖచ్చితంగా జీరో అవుతుంది మైండ్. ఎవరికైనా సరే సెకండ్స్లో మైండ్ ఎంటీ అయిపోతుంది. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇదే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సాధన. ఇది క్రియాయోగము. శివుడు పార్వతీ మాతకు నేర్పించే సాధన. లయయోగము, కోటి ధ్యానం లయానికి తీసుకెళ్తే అది మహావతార్ బాబాజీ ఫౌండేషన్కి మూలపురుషుడు, యోగ పుంగవుడు మహావతార్ బాబాజీ చేపట్టిన సాధన. ఇది క్రియాయోగము. దీనికి మనం పెట్టే పేరు అంతర్యజ్ఞ క్రియాయోగం. అంతర్యజ్ఞం. అందరూ బాహ్య యజ్ఞం చేస్తారు, మనం అంతర్ముఖ యజ్ఞం చేస్తాం.
ఈ దేహమే అగ్నిగుండం, మనలో ప్రాణమే అగ్ని. ఈ అగ్ని జ్వాల రగిలించడమే యజ్ఞం. చేద్దామా? రైట్. సో అందరూ కూడా ఇప్పుడు ఈ ముద్ర పెడదాం. ముద్ర పెట్టాడు కదా ఇలా. ఎందుకు ముద్ర పెట్టాడు? వాట్ ఇస్ మీనింగ్? దీని అర్థం ఏంటి? శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఈ ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేయడమే. తద్వారా వస్తుందంటే శూన్యమైన జ్ఞానం వస్తుంది. శూన్యమైన జ్ఞానం వస్తుంది. అందుకోసమే బుద్ధుడు ఈ ముద్ర పెట్టుకున్నాడు అనమాట. సో గురువులకే గురువు దక్షిణామూర్తి ఈ ముద్ర పెట్టుకున్నాడు. ఆయన ఏం బోధించాడు? ఈ ముద్ర చూపిస్తాడు. ఈ ముద్ర చూపిస్తే అర్థమైపోతుంది. ఓకే, ఈ ముద్ర పెట్టుకుందాం. రైట్. ఇప్పుడు చూడండి, కొద్దిగా నోరు తెరవండి. మౌత్ క్లోజ్ చేయండి. ఇప్పుడు గొంతులో గాలి ఆడింది కదా, ఆ గాలిని ఆడించండి లోపలనే. శివుడి కంఠంలో పాము ఎలా ఉంటుంది? పడగ విప్పిన పాము ఎలా శ్వాసిస్తుంది? అలా శ్వాసించాలి. అందుకోసమే శివుడు నాగసర్పాన్ని ధరించాడు. కళ్ళు ముయ్యొద్దండి, కళ్ళు పైకి పెట్టండి. శాంభవి ముద్ర. ప్రతి పరమ గురువు కూడా కనులను అర్ధనిమినేత్రాలతో పెట్టాడు. ప్రాణ ఆయామం. గొంతులో ఉన్న ప్రాణాన్ని ఆయామం చేయడం ప్రాణాయామం. ఎవరు కళ్ళు తెరవద్దండి, కళ్ళు ముయ్యొద్దండి. శాంభవి ముద్ర ధరించి గొంతులో ఉన్న ప్రాణాన్ని ఆయామం చేద్దాం. దీర్ఘ ప్రాణాయామం చేద్దాం. ప్రాణాయామం అంటే ముక్కులు గాలి పీల్చడం కాదు, గొంతులో ప్రాణ ఆయామం చేయడం ప్రాణాయామం. ఓకే, అర్థమైందా అండి? ఓపెన్ యువర్ ఐస్. అర్థమైందా ఎలా చేయాలో? ఈ ప్రాణాయామం నిరంతరం చేయొచ్చు. నడుస్తూ, పనిచేస్తూ, వంట చేస్తూ, డ్రైవింగ్ చేస్తూ చేయొచ్చు. మనం ఇంతకాలం ముక్కుతో శ్వాసించాము, ఇప్పటి నుంచి సహస్రాంతో శ్వాసిద్దాం. ఇది నిరంతరం ప్రాక్టీస్ చేయండి. మైండ్ ప్రజెంట్లో ఉంటుంది. పూర్తిగా ధ్యానం అత్యంత అద్భుతంగా కుదురుతుంది, సహజసిద్ధంగా కుదురుతుంది. ఆలోచన వచ్చాయా? ఇప్పుడు లేవు కదా. ఇదివరకైతే కళ్ళు మూస్తామనుకో గందరగోళం ఆలోచనలు పుట్టలకు వచ్చేది. ఇప్పుడు శ్వాసను అత్యంత అద్భుతంగా పట్టుకుంటాం మనం. పత్రిక చెప్పినటువంటి ఆ శ్వాసను సురాసంగా పట్టుకుంటాం. నేను దాని మీద పరిశోధన చేశాను. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా ఆలోచన వస్తున్నాయా? ఏమిటరా ఇది? మన ఇంకా మాస్టర్ కావట్లేదు. ఇది అసలు దీని అర్థం ఏంటి? దీని మూలం ఏంటి? పట్టుకున్నాము, తోక పట్టుకున్నాము, తెగ దొరికింది మనకు, మూలం దొరికింది మనకు. ఓకే, సో ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మహావతార్ బాబాజీ ఫౌండేషన్ గారికి, రామకృష్ణ స్వామికి, లక్ష్మీ మేడం గారికి, మీ అందరికీ, విశ్వానికి, గౌతమ బుద్ధుడికి, పత్రి మహారాజ్కి నా యొక్క ఆత్మగుడి ప్రణామాలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. సో ఇంత అద్భుతమైనటువంటి క్రియాయోగం, సో అద్భుతమైన టెక్నిక్స్ మనకు అందరికీ టీచ్ చేసినందుకు సో మాస్టర్ గారికి అనేక కృతజ్ఞతలు. రైట్. సో ఇప్పుడు ఒకే ఒక టెక్నిక్ ఫైనల్గా ప్రాక్టీస్ చేద్దాం. తర్వాత సంగీత ధ్యానాన్ని సో దీర్ఘంగా ఒక 2 నుంచి 2.5 గంటలు సంగీత ధ్యానం మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ టెక్నిక్ పేరు విమ్ హాఫ్ బ్రీతింగ్. సో నిన్న ఎంతమంది నేర్చుకున్నారు విమ్ హాఫ్ బ్రీతింగ్? చేయొద్దండి. విమ్ హాఫ్. సో నిన్న ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇక్కడ. రైట్. సో ప్రాక్టీస్ చేశారా మళ్ళీ ఒకసారి ఏమన్నా? తర్వాత సెకండ్ టైం ఎవరైనా ప్రాక్టీస్ చేశారా నిన్న మీరు రూమ్కి వెళ్ళిన తర్వాత కానీ? రైట్. ఓకే. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. తర్వాత రెగ్యులర్గా పొద్దున్నే పరగడుపున అంటే ఎంటీ స్టమక్
ఎంటీ స్టమక్తో ప్రాక్టీస్ చేయాలి దీన్ని. సో నైట్ కూడా అంతే, అంటే ఈవినింగ్ పడుకునే ముందు, అంటే ఒకవేళ మీరు 6-6:30కి తినేస్తే పడుకునే ముందే ప్రాక్టీస్ చేసుకోలేదు, 5 గంటలకు ప్రాక్టీస్ చేయండి. ఎంటీ స్టమక్ ఉంటుంది కదా, అప్పుడు 5 o'clock, లేదంటే పొద్దున్నే కంపల్సరీ ఎంటీ స్టమక్తో చేయాలి. సో ఈ టెక్నిక్ అద్భుతమైన టెక్నిక్ ఇది, విమ్ హాప్, WIMHOF. ఇది ఎలాంటిదంటే బ్రీతింగ్, అంటే డీప్ బ్రీతింగ్ టెక్నిక్. సో మనం ఎప్పుడైతే దీన్ని చేస్తామో మన దేహంలో ఉన్న ప్రతి సెల్లుకు ఏమంతుందంటే సరఫరా అవుతుందంటే ఆక్సిజన్, ప్రాణవాయువు అనేది మన దేహంలో ఉన్న ప్రతి సెల్లుకు అది సరఫరా అయినప్పుడు మన ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది, అంతే కదా. సో ప్రతి సెల్కి ఏం కావాలి? ఆక్సిజన్ కంపల్సరీ కావాలి, ఆక్సిజన్ సరఫరా కావాలి. అది లేకపోవడం వల్లనే మనకు అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి. ప్రతి వ్యాధికి కారణం కూడా మన యొక్క ప్రాణవాయువు సరిగా అందకపోవడమే. కాబట్టి దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇది ఫస్ట్ 29 times ఒక ప్యాటర్న్లో ఉంటుంది, 30th ఒక రకంగా ఉంటుంది, 31st ఒక ప్యాటర్న్లో ఉంటుంది. ఆ ప్రాక్టీస్ని అది చెప్తాను. తర్వాత అందరూ కూడా 1, 2, 3 అన్నప్పుడు మీరు అది ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. సో నాతో పాటు ప్రాక్టీస్ చేయండి, ఓకే రైట్. ముద్ర వచ్చేసి శుద్ధి ముద్ర, డిటాక్స్ ముద్ర. దాంట్లో పెట్టుకొని ఇట్లా పెట్టుకొని హాయి కూర్చోండి. సో నిటారుగా కూర్చొని ఫస్ట్ 29 times ఎలా ఉంటుందంటే చూడండి. అంటే డీప్గా బ్రీత్ చేసి వదిలేటప్పుడు అట్లా వదలాలి. సో దీన్ని ఫాస్ట్ కూడా చేయొచ్చు, నేను చెప్పాను మీకు ఇట్లా, ఓకే. ఎట్లా అంటే స్టార్ట్ చేయండి 29 times. అందరూ కూడా స్టార్ట్ చేయండి. ఎవరు కూడా అంటే జస్ట్ చూడాల్సిన అవసరం లేదు, ప్రాక్టీస్ చేద్దాం. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30th దీర్ఘంగా తీసుకోవాలి, దీర్ఘంగా వదలాలి. 31st దీర్ఘంగా తీసుకొని లాక్ చేసుకోవాలి. లాక్, హోల్డ్ ద బ్రెత్, డోంట్ లీవ్ ద బ్రెత్, హోల్డ్ ద బ్రెత్ ఇన్సైడ్. లోపలే బ్రీత్ లాక్ చేయండి. ముక్కు నుంచి కానీ నోరు నుంచి కానీ దేని నుంచి కూడా బయటికి పోకుండా లాక్ చేయండి. లాక్ చేసి అది 30 సెకండ్ల, 1 minute, 2 minutes, 3 minutes, డిపెండ్స్ ఆన్ యూ, మీ మీద ఆధారపడి ఉంటుంది. అంతసేపు లాక్ చేసి అట్లనే కూర్చోండి. లాక్ చేయాలి. బ్రెత్ను, ఆ యొక్క శ్వాసను బయటకు వదలకూడదు. అలారం పెట్టుకొని అది ఒక్కొక్కరు మీ యొక్క సామర్థ్యం మీద, లంగ్స్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది ఎంతసేపు దాన్ని హోల్డ్ చేయగలం అనేది. ఇప్పుడు నిదానంగా వదలాలి. అలా వదలండి, నిదానంగా బయటకు వదలండి. వదిలాక అలానే కళ్ళు మూసుకొని మన దేహంలో ఏం జరుగుతుంది, మనలో వచ్చినటువంటి వైబ్రేషన్స్ ఏంటి గమనించండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని అలానే శరీరంలో జరిగినటువంటి ఆ మార్పుల్ని ఒకసారి గమనించండి. ఎస్, నిదానంగా అందరు కళ్ళు తెరచండి. రైట్. సో ఫ్రెండ్స్, ఈ టెక్నిక్ విమ్ హాప్ అనేది కనిపెట్టింది విమ్ హాప్ అనేటువంటి మహానుభావుడు. ఆయన వచ్చేసి ఫారినరు, అంటే విదేశీయుడు. అయితే ఏమైందంటే ఆయన ఈ టెక్నిక్ కనిపెట్టడానికి ముందు జరిగినటువంటి సంఘటన, వాళ్ళ యొక్క మిస్సెస్, అంటే ఆయన యొక్క వైఫ్ చనిపోతుంది. చనిపోయిన తర్వాత డిప్రెషన్లో ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే దగ్గరున్న ఆయన అక్కడంతా మంచు కొండలు కదా, మంచు ప్రాంతం అంతా, ఆ మంచులో పోయి కూర్చొని ఒక డిప్రెషన్లో ఉండగా ఆయనకి ఎందుకోగానే ఈ యొక్క బ్రీతింగ్ చేయాలని అనిపించిందో మరి తెలియదు. ఆయనకు అనిపించింది, ఎక్కడ నేర్చుకోలే అతను.
అది ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అంత మంచులో కూడా ఎలాంటి దానికి అంటే వస్త్రాధారణ ఏం లేకుండా కూడా అట్లే నార్మల్గానే కూర్చొని దానికి స్పెషల్ కేర్ తీసుకోకుండా కూడా ఈ బ్రీతింగ్ చేస్తున్నప్పుడు ఆయనకి ఆ చలి అనిపించలేదు. తర్వాత లేకపోతే మామూలుగా రక్తం గడ్డగట్టిపోద్ది. మనం వయసులో కూర్చుంటే ఏమవుతుంది, రక్తం గడ్డగడుతుంది. అలా జరగలేదు ఆయనకి. సో అప్పుడు అనుకున్నాడు ఈ బ్రీతింగ్లో ఏదో సంథింగ్ ఉంది అంటే ఆయన ఈ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు అనమాట. ఎక్కువసార్లు చేశాడు. దీన్ని మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు 31 సార్లు చేశాం కదా, దీనికి ఒక 100 సార్లు చేస్తే మీ బాడీ మొత్తం వైబ్రేట్ అవుతుంది. అంత ఈజీ కాదు ఇది. మీరు చేసి చూడండి కావాలంటే. ఇప్పుడు ఒక సెట్ చేశారు కదా, తక్షణమే కొద్దిగా ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఇంకో సెట్ చేయండి. పొద్దున్నే ఒక 2 సెట్లు 3 సెట్లు చేశారంటే బాడీ మొత్తం వైబ్రేట్. ఎందుకు వైబ్రేట్ అవుతుందంటే ప్రతి సెల్లుకి అది ఆక్సిజన్ చేరుతుంది, అక్కడ మీకు వైబ్రేషన్స్ వస్తాయి. అలా జరుగుతుంది అనమాట. దీంతోపాటు ఒక బెస్ట్ ఆయన కనిపెట్టిన దీంట్లో ఏంటంటే కోల్డ్ బాతింగ్. ఓకే, కోల్డ్ బాతింగ్ ఎంతమంది చేస్తారు? చల్లనీటి స్నానం ఎంతమంది చేస్తారు రోజు? ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ కూడా అయితే మిగతా వాళ్ళు కూడా వీళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా ఈ బ్రీతింగ్ దీంతో పాటు కోల్డ్ బాతింగ్ అలవాటు చేసుకుంటే అద్భుతమైన ఆరోగ్యం. మీకు ఇప్పుడున్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే బీపీ, షుగరు, థైరాయిడ్ ఇంకేమైనా ఉన్నాయి, ఇది చేస్తూ కోల్డ్ బాతింగ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా పోతాయి. చూడండి ఎంత అద్భుతమైన టెక్నిక్ అంటే దీని మీద సపరేట్ బుక్ కూడా రాశారు ఆయన, విమ్ హాఫ్ మెథడ్ అని చెప్పి. మీరు అమెజాన్లో కొనుక్కోవచ్చు బుక్. అయితే కొద్దిగా ఇంగ్లీష్ టఫ్గా ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. సో దీన్ని ఈ కోల్డ్ బాతింగ్తో సహా అంటే కలుపుకొని చేసుకోండి. కోల్డ్ బాతింగ్ వల్ల కూడా మీకు తెలుసు కదా ఏమేమి జరుగుతుంది అనేది. ఎప్పుడైనా కానీ కోల్డ్ బాతింగ్లో ఏమవుతుందంటే ఇంకొన్ని మీరు వినే ఉంటారు, సెలబ్రిటీస్ అంతా పొద్దున్నే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్తో కోల్డ్ అంటే ఐస్ నీళ్ళలో ఆ ముఖం పెట్టి దానికి బాత్ చేస్తూ ఉంటారు. చూసారా? ఎంతమంది తెలుసా? ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారు ఇక్కడ దాన్ని? సో ఆ చల్ల నీళ్ళు అంటే ఎట్లా అంటే మన ఫ్రిడ్జ్లో ఐస్ను తయారు చేసుకోవాలి. ఒక బౌల్ తయారు చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ ఐస్ గడ్డలు వేసేసి నీళ్లు దాంట్లో నింపి ఆ ముఖాన్ని పూర్తిగా ముంచేయాలి. ఓకే, అంటే కోల్డ్ బాత్లో ఆ కోల్డ్ అంటే ఎంత చల్ల నీటిలో ఆ ముఖాన్ని పెట్టగానే ఏమవుతుందంటే ఒక గ్రేట్ లోపల ఒక అద్భుతమైనటువంటి మార్పు జరుగుతుంది. అదేంటంటే మన దేహంలో బ్రెయిన్ నుంచి మొదలుకొని కింది వరకు ఒక వేగస్ నర్వ్ వెళ్తుంది. వేగస్ నర్వ్ గురించి ఎంతమంది తెలుసు ఇక్కడ? వేగస్ నర్వ్ ఎవరైనా విన్నారా? ఎవరో ఒక్కరిద్దరు కనిపిస్తున్నారు. అంటే ఈ జ్ఞానాన్ని చాలా ఎక్కువగా తెలుసుకోవాలి మనం. ఇంకా అంటే మన దేహం గురించి మనకు తెలియదని అర్థం. ఓకే, ఎవరు చేయట్లేదంటే ఆ వేగస్ నర్వ్ అనేది ప్రధానమైనటువంటి నర్వ్. అది ఎలా అంటే ఈ వేగస్ నర్వ్ గుర్తుపెట్టుకోండి, వేగస్ నర్వ్ యాక్టివేట్ అయితే మన దేహంలో బ్రెయిన్ నుంచి కింది వరకు కూడా ఈ యొక్క పొట్ట కానీ తర్వాత లంగ్స్, హార్ట్ అన్నిటి కనెక్షన్ ఉంటుంది. అది పైనుంచి కిందికి వెళ్తూ ఉంటుంది. అది ప్రధానమైన నర్వ్. సో అది ఈ కోల్డ్ బాతింగ్, అంటే కోల్డ్ షవరింగ్ అంటే కోల్డ్ స్నానమైనా కానీ లేదు. చాలామంది కోల్డ్ పూల్ ఒకటి స్విమ్మింగ్ పూల్ తయారు చేసుకొని సెలబ్రిటీస్ అంతా దాంట్లో దూకుతూ ఉంటారు. చల్లని నీళ్ళు ఉంటాయి, సడన్గా దాంట్లో దూకుతాం కదా. ఇంకోటి మనము దేవుని దగ్గరికి కోనేటి స్నానానికి పోతాం, అవునా కదా? చూసారా? సో ఏదైనా మంచి టెంపుల్స్లో ఇప్పటికీ ఉన్నాయి. ఈ మధ్య ఈ మోడర్న్ టెంపుల్స్లో ఎక్కడ దొరకదు. ఓల్డ్ టెంపుల్స్ తీసుకుంటే అన్నిటి దగ్గర కోనేరు ఉంటుంది. మనం ఎందుకు ఫస్ట్ పోయి కోనేరులో మునుగుతాం, డిప్ చేస్తాం కదా, చల్ల నీళ్ళు ఉంటాయి. అయినా కానీ దాంట్లో డిప్ చేసి ఒక 2-3 సార్లు తర్వాత దర్శనానికి వెళ్తాం. కారణం ఏంటి చెప్పండి? చూడండి ఎంత వైజ్ఞానికత ఉందంటే మన పూర్వీకులది. ప్రతిదీ వైజ్ఞానికమే, అంటే ప్రతిదీ విజ్ఞానమే, ప్రతిదీ సైన్సే మన పూర్వీకులు చేసేది. ఆ డిప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా మన పిల్లల్ని కానీ మనం కానీ ఇట్లా 3 సార్లు మునిగేసరికి మన లోపల ఉన్న ఈ వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. చూడండి, ఆ వేగస్ నర్వ్ యాక్టివేట్ కావడానికి వాళ్ళు పెట్టింది అది కదా. సో కాబట్టి మన యొక్క పూర్వీకులు అన్ని సాంప్రదాయాలకు ఒకసారి గట్టిగా చప్పట్లు. సో ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనకు ఆశ్చర్యమవుతుంది. సో ఇంత ఉందా సైన్సు, మనం చేసే ప్రతిదాని కింద సైన్స్ ఉందా అనేది ఒక ఆశ్చర్యం అవుతుంది. కాబట్టి ఆ వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది కోల్డ్ బాతింగ్లో. ఖచ్చితంగా రోజు 1-2 సార్లు ఖచ్చితంగా అట్లీస్ట్ ఒకసారి కోల్డ్ బాత్ చేయండి. లేదంటే అలవాటు లేదంటే ఎలా చేయాలంటే ఫస్ట్ హాట్ వాటర్తో స్నానం చేసి లాస్ట్లో ఒక రోజు ఫస్ట్ రోజు 30 సెకండ్లు అంటే చల్లనీళ్ళు పోసుకోండి. ఇంకా నెక్స్ట్ డే
ఒక లాస్ట్లో 1 నిమిషం చన్నీళ్ళు పోసుకోండి. అట్లా పోతూ 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 చన్నీళ్ళు అంటే వేడి నీళ్ళు తగ్గిస్తూ చన్నీళ్ళు ఎక్కువ చేసుకుంటూ పోవాలి, అంతే. తగిలిన వెంటనే, ఎందుకంటే ఆ వేగస్ నర్వ్ ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది, సో అది ఇమ్మీడియట్గా యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిందంటే అన్ని అవయవాలకు కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ అద్భుతంగా ఉంటుంది. మిత్రులారా, ఇది ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఇంతటితో మన యొక్క ఈ యొక్క పొద్దుటి ఈ యొక్క ప్రాక్టీసెస్ ముగిద్దాం. సంగీత ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. క్రియాయోగం బాగుందా? నోటితో చెప్పండి, బాగుందా? అమ్మ మీకు అర్థం అవ్వలేదు, మీరేం చెప్పట్లేదు. బాగుందా? గోవిందా? బాగుందా? గోవిందా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ ప్రాతకాల ధ్యానం ఒక చిన్న మార్పు చేద్దాం. 2 గంటలు నేను కింద కూర్చోవడానికి నా శరీరం సహకరిస్తుంది, నేను కింద కూర్చోగలను, అంత హెల్దీగా ఉన్నాను అని ఎవరికైనా అనిపిస్తే వచ్చి అలా ముందు మీ గురించి ఆ కుర్చీలు తీయించేసాం, ముందుకు వచ్చి కూర్చోండి. మగవారు కానీ ఆడవారు కానీ ఎవరైనా, నేను కింద కూర్చోగలను 2 గంటలు, హ్యాపీగా హెల్దీగా ఉన్నాను, నాకేంటి అనుకున్న వాళ్ళు వచ్చి చక్కగా ముందు కూర్చోండి. సంగీతానికి ఎంత దగ్గరగా ఉంటే శబ్దానికి మనకి అంత వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ బంగారాలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, ఎంత అద్భుతమో. అలా అని బలవంతంగా వచ్చి కూర్చోవద్దు, మధ్యలో మోకాళ్ళు నొప్పులు వస్తూ ఉంటే ధ్యానం చేయలేం. శివగారు చెప్పింది అదే మనకి. ఇక వెనకాల ఉన్నటువంటి వారు ఆ ముందు కుర్చీ ఖాళీ లేకుండా చేసుకోండి ప్లీజ్. మీ ముందు కొన్ని కుర్చీలు ఖాళీ అయినాయి కదా, అవి ఖాళీ లేకుండా కూర్చుంటే అవకాశాన్ని బట్టి బెటర్. వన్ అవర్ నుంచి కూర్చుని ఉన్నాం, కొంతమంది లేచి ముందుకు వచ్చి కూర్చున్నారు. కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు ఒక్కసారి లేచి చక్కగా ఒళ్ళు విరుచుకొని శరీరాన్ని కొంచెం రిలాక్స్ చేసుకుని కూర్చోవచ్చు. ఎందుకంటే 1 అవర్ అయింది. వేకోజామున ఎలా ఉంటుందంటే బాడీ కొంచెం పట్టినట్టు ఉంటుంది. లేచిగా కాస్త అలా ఒళ్ళు విరుచుకుని హ్యాపీగా హా హూ అనుకుని మీరు కూర్చుంటే మనం 2 గంటలు మన శరీరం మనకు సహకరిస్తుంది. మీ వీలును బట్టి ఆ ప్రయత్నం చేయండి. స్ట్రెచ్ చేసుకున్నాం చాలు అనుకున్న వాళ్ళు కూర్చోండి, లేదంటే ఇంకా 1 నిమిషం ఉన్నా నష్టం లేదు. హాయిగా అలా రిలాక్స్గా బాడీ అంతా అయిన తర్వాత కూర్చోండి. మీకు చెప్పనవసరం లేదు, ఒకళ్ళిద్దరు కొత్త వాళ్ళు వచ్చారు కనుక సెల్ ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, ఫస్ట్ చేయవలసిన పని. సెకండ్, మీకు ఉన్నటువంటి ఆ కళ్ళజోళ్ళు తీసేసి భద్రపరచుకోండి. అలాగే నిన్న చూశాను నేను, చేతుల్లో చిన్న చిన్న పరసలు పెట్టుకుని ఇలా పరస మధ్యలో పెట్టుకుని ఇలా చేతి వేళ్ళలో వేళ్ళు పెట్టుకుంటున్నారు. అప్పుడు అది మనకి ఎనర్జీ సర్క్యులేట్ అవ్వదు బాడీలో. చేతికి మధ్యలో ఏమి లేకుండానే చేతి వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం. హాయిగా చేతులు ఒళ్ళో పెట్టుకుందాం. కాళ్ళు 2 మడాల దగ్గర ఇలా క్రాస్ చేసుకుందాం. హాయిగా జారబడదాం. పక్క వాళ్ళ శరీరానికి కానీ తగలకుండా చూస్తే దట్స్ ద బెటర్. కింద కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళ మోకాలు వచ్చి మన మీద పడితే మనకు 1-2 నిమిషాలకి మన కాలు ఇబ్బంది అవుద్ది.
అలా లేకుండా హాయిగా అన్నీ మర్చిపోదాం, మనతో మనం ఏకమవుదాం. ఏకమయ్యే ముందు మనందరి ఆనంద స్వరూపం, మన తుది శ్వాస వరకు మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని 47 సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా మన కోసం ఈ ధ్యానాన్ని అందించినటువంటి మనందరి ఆనంద స్వరూపమైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్కి గట్టిగా చప్పట్లతో మనం వారికి ప్రణామాలు తెలియచేద్దాం. గోదారి మాతకి ప్రణామాలు తెలియచేద్దాం. మనకి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే వశిష్ఠ మహామునికి, ఆ గౌతమి తల్లికి మనం గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. దీన్ని మరింత చక్కగా తీర్చిదిద్దాలని కొన్ని నెలల క్రితం ట్రస్ట్ ఏర్పడింది. ఆ ట్రస్ట్ వాళ్ళందరికీ మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు, పెద్దవాళ్ళైతే ఆశీర్వచనాలు తెలియచేద్దాం. ఈ 2 రోజుల వర్క్షాప్ని ఒక దీక్షగా పెట్టుకొని చేస్తున్నటువంటి రంగస్వామికి, మా కుమార్తె లక్ష్మీదేవికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ హాయిగా ధ్యానంలోకి వెళ్ళిపోదాం. అందరూ కళ్ళు మూసేసుకుందాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఏకమై ఉందాం.